బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఏమైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. మెరిట్స్ ప్రకారమే విచారించాలని హైకోర్టుకు సూచించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు. ఈ ఇష్యూ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని చెప్పింది. తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని, మెరిట్స్ ప్రకారమే ముందుకు వెళ్లాలని హైకోర్టుకు సూచించింది. ఒకవేళ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా ముందుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది సుప్రీం. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 9పై హైకోర్టు ఈ నెల 9న స్టే విధించింది. దీంతో హైకోర్టు స్టేను ఎత్తివేయాలని రాష్ట్ర సర్కార్ ఈ నెల 13న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ విచారించింది. ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించి డేటాబేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సాహ్ని కేసులో 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పకడ్బందీ సర్వే నిర్వహించి బీసీ బిల్లు తీసుకువచ్చిందని చెప్పారు. దానికి అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు అభిషేక్ సింఘ్వి. కానీ గవర్నర్ బీసీ బిల్లు పెండింగ్లో పెట్టారని చెప్పారు. ప్రతివాదులు బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారని చెప్పారు. దేశంలోనే తొలిసారి శాస్త్రీయంగా బీసీల లెక్కలు తీసి తద్వారా రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లిందని సింఘ్వి వాదించారు. ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపించిందన్నారు. బీసీ జనాభా డేటా ఆధారంగానే రిజర్వేషన్లు పెంచిందని చెప్పారు. ఇంటింటికి తిరిగి సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించిందని, సమగ్రంగా సాంకేతికంగా సర్వే జరిగిందని చెప్పారు. ఇండియాలో ఎక్కడా లేని విధంగా జరిగిన సర్వేపై హైకోర్టు స్టే విధించిందని, దీనికి ఎలాంటి సహేతుక కారణాలు చెప్పలేదన్నారు సింఘ్వి. ఎంపీరికల్ డేటాతో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చునని గవాలీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయన్నారు సింఘ్వి. 119 మంది ఎమ్మెల్యేలు కలిసి ఏకగ్రీవంగా చేసిన నిర్ణయాన్ని పెండింగ్ పెడితే ఎలా అని వాదించారు సింఘ్వి. ఈ టైంలో కోర్టు జోక్యం చేసుకుంది. రిజర్వేషన్లు జీవో ఇచ్చే ముందు బిల్లుకు నోటిఫికేషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. గవర్నర్ బిల్లులను ఆమోదించినప్పుడు గవాయ్ కేసులో గైడ్లైన్స్ ఫాలో అయి జీవో జారీ చేసినట్లు చెప్పారు సింఘ్వి. ఈ విషయంలో శాస్త్రీయంగానే ముందుకు వెళ్లామని వివరించారు. మరోసారి స్పందించిన కోర్టు రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో 9 ఇచ్చారని, అదే రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ హడావిడిగా ఇవ్వడానికి కారణమేంటని ప్రశ్నించింది. దీంతో చట్టసభలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారని, ఈ చట్టాన్ని ఎవరూ సవాల్ చేయలేరన్నారు సింఘ్వి. మరోవైపు ప్రతివాది తరపున గోపాల్ శంకర్ నారాయణ్ వాదిస్తూ ప్రభుత్వం చేపట్టిన సర్వే, కేబినెట్ నిర్ణయాలను తప్పుబట్టడం లేదన్నారు. కేవలం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లు పెంచడాన్ని సవాల్ చేస్తున్నామని చెప్పారు. ఎన్నికలను సవాల్ చేయడం లేదని, పెంచిన బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 67% పెరుగుతున్న రిజర్వేషన్లను సవాల్ చేస్తున్నామని చెప్పారు. మధ్యలో కోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లు 50% మించకూడదంటే ఎస్సీ, ఎస్టీలకు తగ్గించాల్సి వస్తుంది కదా అని ప్రశ్నించింది. రిజర్వేషన్లు 50% మించకూడదని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోనూ రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. 50%కి మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సూచించిందని తెలిపారు. ట్రిపుల్ టెస్టులో కూడా 50%కి మించి రిజర్వేషన్లు ఉండవని వాదించారు గోపాల్ శంకర్. అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ సైతం చెల్లదన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రతివాది వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రభుత్వ పిటిషన్ను డిస్కిప్ చేస్తున్నట్టు తెలిపింది. అయితే సింఘ్వి జోక్యం చేసుకుని
ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉందని చెప్పారు. అయితే ఈ విషయాన్ని అక్కడే తేల్చుకోవాలని, హైకోర్టు మెరిట్లోకి వెళ్లాలని సూచించింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలనుకుంటే పాత రిజర్వేషన్ ప్రకారం ముందుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది సుప్రీం.